నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం జగన్ సలహాదారుడిగా సాయి దత్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. ఇతను ఇంతకు ముందు లోకేష్ కి వర్క్ చేసిన వ్యక్తి. సో అసలు ఎలా అంటే ఏ ఆలోచనతో సాయి దత్ ని సలహాదారుడిగా నియమించుకుని ఉండొచ్చు సార్? అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మనకు కనబడుతుంది. అసలు ఇప్పుడు సడన్ గా ఈ సాయి దత్ అనే పేరు, ఈయన పేరు పూర్తి పేరు ఆళ్ల మోహన సాయి దత్. ఈ ఎవరి ఆళ్ల మోహన సాయి దత్ సడన్ గా ఎప్పుడు వినని పేరు, సడన్ గా ఇప్పుడు జగన్ ఎలాగా ఇతన్ని అపాయింట్ చేసుకున్నాడు అని మీడియాలో విపరీతంగా ఇతని మీద సెర్చ్ జరుగుతుంది, ఎవరు. సో అలాగా నేను కూడా వివిధ సోర్సుల నుంచి ఇతని మీద సమాచారం గ్యాదర్ చేశాను. సో ఇతను గతంలో ఏం చేశాడు, జగన్ ఎందుకు ఇతన్ని తీసుకున్నాడు అనేది మనం చూసుకున్నప్పుడు ఇతని పేరు ఆళ్ల మోహన సాయి దత్. ఇతను ఐఐటి చెన్నైలో బీటెక్ చదివాడు. దాని తర్వాత కేప్ జెమిని అనే కంపెనీలో కన్సల్టెన్సీ కంపెనీ, కేప్ జెమిని అనే కన్సల్టెన్సీ కంపెనీలో మార్కెటింగ్ అనలిస్ట్ గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉన్నాడు. తర్వాత ఒక ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఎన్జిఓలో కూడా ఇతను పనిచేశాడు గతంలో. అక్కడి నుంచి మెల్లగా పొలిటికల్ అనాలిసిజంలోకి, పొలిటికల్ యాక్టివిజంలోకి ఇతను వచ్చాడు. స్పార్క్ అనే ఒక సంస్థలో పనిచేశాడు. స్పార్క్ అంటే సపోర్టింగ్ పార్లమెంటేరియన్ ఇన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఇన్ ద కాన్స్టిట్యూయన్సీ. ఇది రితిక్ భట్టాచార్య అనే ఒక ఆమె ఈ సంస్థని నెలకొల్పింది. ఆ సంస్థలో ఇతను పనిచేశాడు అనమాట. ఇతను బేసిక్గా ఏం చేసేవాడంటే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఓటర్ అవుట్ రీచ్ అంటారు, ఓటర్ల దగ్గరికి వెళ్ళడం, తర్వాత డేటా అనాలిసిస్ కూడా ఇతను బాగా చేసేవాడు. అట్లాగే ఓటర్ బిహేవియర్ ఏంటి అనేది కూడా ఇతను చేసేవాడు. మెయిన్గా ఇతను డిజిటల్ క్యాంపెయినింగ్ ఎక్కువ చేసేవాడు. అట్లాగే డేటాని అనలైజ్ చేయడం, డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడం అనేది ఇతని ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతను బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్ తరపున పనిచేశాడు. తర్వాత బీజేపీకి పనిచేశాడు, బీజేపీకి కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు. అంతకుముందు 2019లో లోకేష్కి మంగళగిరిలో కన్సల్టెంట్గా పనిచేశాడు. సో అందుకనే లోకేష్ కన్సల్టెంట్ని జగన్ పెట్టుకున్నాడని ఇప్పుడు వార్త ఎందుకు వస్తుందంటే, గతంలో లోకేష్కి మంగళగిరి నియోజకవర్గంలో పనిచేశాడు అనమాట. ఆ తర్వాత బీజేపీకి పనిచేశాడు. తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్కి పర్సనల్గా పనిచేశాడు. ఇది బేసిక్గా ఇతనుకున్న ఎక్స్పీరియన్స్. అంటే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 సీట్లు సాధించడం వెనుక ఇతని కృషి కూడా ఉంది. అది టీము ఎఫర్టే, అందులో ఇతను కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మామూలుగా అయితే జగన్ మనకు తెలుసు ఐపాక్తో గతంలో పనిచేశాడు, ప్రశాంత్ కిషోర్తో 2019లో అధికారంలోకి వచ్చాడు. తర్వాత ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టెన్సీని వదిలేసి తనే ఒక సంస్థ పెట్టుకొని జనస్వరాజ్ అని తను పనిచేయడం మొదలుపెట్టాడు. దాంతో ఐపాక్లో ఉండి ఋషి రాజ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో టీం ఐపాక్ టీం పనిచేసింది. దాని తర్వాత ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చేసరికి ఆ టీంను పక్కన పెట్టి సునీల్ కనుగోలుని ట్రై చేస్తున్నాడని చెప్పారు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ వ్యూహకర్త, ఇటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కూడా పనిచేశాడు. ఆయనతో బెంగళూరులో చర్చలు జరుగుతున్నాయనేది కూడా వార్తలు వచ్చాయి. అయితే సడన్ గా ఇప్పుడు జగన్ రాజకీయ పార్టీకి నిర్మాణానికి సంబంధించి తనని కన్సల్టెంట్ గా పెట్టుకున్నట్టుగా, అంటే జగన్ కి ఇతను కన్సల్టెన్సీలో ఒక ప్రత్యేకమైన ఏరియాలో మాత్రమే ఇస్తాడు. అదేంటంటే పొలిటికల్ పార్టీ నిర్మాణానికి సంబంధించి మాత్రమే ఇతను బాధ్యత తీసుకుంటాడు. అంతేగాని ప్రజలని ఎలా ఒప్పించాలి, ఓటర్లను ఎట్లా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఈ విషయాలకి తనకు సంబంధం లేదు. ఓన్లీ వైసీపీ పార్టీ నిర్మాణానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇస్తాడు. సో మనకు తెలుసు వైసీపీ నిర్మాణం బలహీనంగా ఉంది. జగన్ ఈ 5 ఏళ్లలో పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసి కన్సల్టెన్సీని మాత్రమే నమ్ముకున్నాడు, ఐపాక్ నమ్ముకున్నాడు, పార్టీని పక్కన పెట్టేశాడు. ఎప్పుడైనా కూడా పొలిటికల్ పార్టీలకి పార్టీ నిర్మాణం అనేది ఇంపార్టెంట్. మనకు మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీలకి చాలా స్ట్రాంగ్ నిర్మాణాలు ఉంటాయి, అట్లాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటికి కూడా వెరీ స్ట్రాంగ్ నిర్మాణాలు ఈ దేశంలో ఉంటాయన్నమాట. అందుకని ఇప్పటికి కూడా చూస్తే మనకి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎంత స్ట్రాంగ్ కింద నుంచి పైదాకా
వివిధ నిర్మాణాలు ఉంటాయి. అంటే వివిధ రకాల ప్రజలు ఉంటారు కదా, స్త్రీలు ఉంటారు, రైతులు ఉంటారు, యువజనులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, కార్మికులు ఉంటారు. ఇలాగ వివిధ రకాల సెక్షన్‌ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అవి పార్టీ అనుబంధ సంఘాలు. వాటిని ప్రధానంగా పార్టీలోకి తీసుకురావాలి. సో ఈ పార్టీ నిర్మాణం కూడా గ్రామ స్థాయి నుంచి స్టేట్, లేకపోతే ఇంకా అవసరమైతే జాతీయ స్థాయి వరకు కూడా వివిధ నిర్మాణాలు ఉండాలి. ఇది జగన్ పక్కన పెట్టి జగన్ వర్సెస్ జనం. అంటే నన్ను చూసి ఓట్లేశారు, ఓట్లేసిన ప్రజలకు నేను మేలు చేస్తాను, మళ్ళీ నాకు ఓట్లేస్తారు. ఈ సింప్లిస్టిక్ అవగాహనలకి జగన్ వెళ్ళిపోయాడు. దానివల్ల కూడా ఇప్పుడు ఇబ్బందులు పడ్డాడు. అందుకని ఇప్పుడు జగన్ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాడు. దీనికి సంబంధించి సాయి దత్తును తను కన్సల్టెంట్‌గా పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చాలా మందికి మళ్ళీ డౌట్ ఏందంటే, సాయి దత్తు ఒక పొలిటికల్ పార్టీని నడపలేదెప్పుడు. పొలిటికల్ పార్టీకి నిర్మాణానికి సంబంధించి అతనికి ఏం అనుభవం ఉన్నట్టు కూడా మనకి నేను చెప్పిన బయోగ్రఫీలో కూడా అతను కన్సల్టెంట్‌గా ఉన్నాడు. ప్రజల ఓటర్స్‌కి అవుట్‌రీచ్ కార్యక్రమాలు, ఓటర్స్ డేటా అనలైజ్ చేయడం ఇవి ఉన్నాడు తప్ప పొలిటికల్ పార్టీ నిర్మించడం అనేది అతనికేమీ అనుభవంలో లేదు గదా! అతన్నెందుకు పెట్టాడని వైసీపీలోనే చాలా అసంతృప్తి కనపడుతుంది. చాలా పోస్టులు చూసాను నేను. జగన్‌లో ఏం మార్పు రాలేదు, మళ్ళీ ఇలాంటి కన్సల్టెంట్‌ల మీద ఆధారపడుతున్నాడా? దెబ్బ తగిలినా కూడా జగన్ మారలేదు అన్న ఒక విమర్శ అయితే జగన్ మీద వస్తుంది. అది నాకు న్యాయబద్ధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. నాకు నిర్మాణాల గురించి అండర్‌స్టాండింగ్ ఉంది. సో నిర్మాణాలని ఎలా తీసుకురావాలి అంటే ఊరికే ఏదో ఇప్పుడు మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీల్లో అయితే తాము కోల్పోయి ప్రజలకి ఏదో చేయాలన్నట్టుగా కార్యకర్తలు వీళ్ళందరూ వస్తారు. కానీ పొలిటికల్ పార్టీల్లో అట్లా కాదు. తమకి ఉపయోగం ఉందనుకునే పార్టీలో చేరతారు తప్ప ప్రజలకు సేవ చేయాలని ఏ పొలిటికల్ పార్టీలో ఎవరు కూడా చేరరు. సో అంటే అక్కడ వాళ్ళకి సెల్ఫిష్‌నెస్ అనేది ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళకి అది ఎలా చేయాలి? ప్రతి వర్గంలో వాళ్ళని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి? వాళ్ళకి నువ్వేం గ్యారంటీ ఇస్తావు? అనేది చూడాలి కార్యకర్తలకు. అది మనకి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా ముందుంటది. చంద్రబాబు ముందు నుంచి కూడా పార్టీ నిర్మాణం మీద చాలా కమాండ్ ఉంటది ఆయనకి. ఎందుకంటే ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కూడా ఎన్టీ రామారావుకి ఎప్పుడు ఈ నిర్మాణాలు ఇవేమి తెలీదు ఆయనకి. అదంతా కూడా చంద్రబాబే చూసుకున్నాడు. అందుకని చంద్రబాబుకి గ్రాస్ రూట్ లెవెల్‌లో పట్టుంటది. కార్యకర్తలు ఏం ఆశిస్తారు? ఒక నాయకుడు, కింది స్థాయి నాయకుడు ఏం ఆశిస్తాడు? అతన్ని ఎలాగా మనం చూసుకోవాలి? ఇవన్నీ చంద్రబాబు బ్రహ్మాండంగా వచ్చనమాట. అది ఇప్పుడు జగన్ మరి ఇంకా కూడా కన్సల్టెంట్ల మీద డిపెండ్ అయ్యి పార్టీ నిర్మాణం చేస్తే నిజంగా అవుతుంది. కాకపోతే ఇతను ఒక్కడు సలహాదారుని పెట్టినంత మాత్రాన మనం జగన్‌ని తప్పుపట్టలేము. ఎందుకంటే అతను నిర్మాణాల మీద కూడా దృష్టి పెట్టాడు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను పెడుతున్నాడు. పొలిటికల్ పర్సన్స్‌ని తీసుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళని. తర్వాత నిన్ననే ఒక లిస్ట్ కూడా చూసా నేను. టీవీ ఛానల్‌లో డిబేట్స్ వీళ్ళు ఎవరెవరు చేయాలనేది కూడా ఒక లిస్ట్ ప్రకటించారు. వీళ్ళనే పిలవండి అని కూడా మీడియాకి అప్పీల్ చేశారు. అంటే మోర్ ఫోకస్ పార్టీ మీద పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏందంటే తెలుగుదేశం వాళ్ళు పనికిరాడని పక్కన పెట్టిన సాయి దత్తుని జగన్ తీసుకున్నాడని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. నిజానికి పనికిరాడని పక్కన పెట్టారనేది అబద్ధం. తను ఖచ్చితంగా పనికొచ్చే వ్యక్తి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే బీజేపీ 8 సీట్లు సాధించడం వెనుక అతని కృషి కూడా ఉందని చెప్తున్నారు. సో అందుకనే జగన్ కూడా పెట్టుకోండొచ్చు. బట్ ఇంకొక వాదన వినపడుతుంది, ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే జగన్ తను పెట్టుకున్నాడని వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ పెద్దలు ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఢిల్లీ పెద్దలు అంటే ఎవరు? జగన్‌కి ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ వాళ్ళే కదా, ఇంకెవరుంటారు ఢిల్లీలో జగన్ కంటే పెద్దవాళ్ళు? వాళ్ళ పార్టీలో అయితే ఎవరుండరు. మరి బీజేపీ ఎందుకు ఇతన్ని పెట్టుకోమనింది? బీజేపీ ఏమో తెలుగుదేశంతో అక్కడ ఉంది కూటమిలో. సో బీజేపీ ఎందుకు సాయి దత్తుని పెట్టుకోమని చెప్పింది? ఇవన్నీ కూడా మిస్టరీగా ఉంది. సో ఈ సాయి దత్తే ఒక మిస్టరీగా ఉంటే జగన్ అతన్ని పెట్టుకోవడం ఇంకొక మిస్టరీగా అయితే ఉంది. సో ఇవన్నీ కొంత క్లారిటీ రావాలంటే కొంత టైం అయితే పడుతుంది. ఏదేమైనా జగన్ పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెట్టాడని ఈ సంఘటన ఇంకొకసారి తెలియజేస్తుంది. అయితే దీని పట్ల పార్టీలోనే అసంతృప్తి ఉందనే విషయం కూడా వాస్తవం. సో మరి దీన్ని జగన్ ఎలా అడ్రస్ చేస్తాడు? జగన్‌కి ఇంకా టైం ఉంది. టైం లేదని కూడా ఏం చెప్పలేము. 3 నెలలు అయింది ఇప్పుడు. సో ఇవన్నీ జగన్ కూడా
పరిగణలోకి తీసుకుంటాడు. ఆల్రెడీ జగన్ ఓడిపోయిన వాళ్ళతో, అనేక మంది గెలిచిన వాళ్ళతో, అందరితో కూడా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో సమావేశాలు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఓపెన్ అయ్యి జగన్కి చెప్తున్నారు. జగన్ పని విధానాన్ని తప్పుపడుతున్నారు. సో జగన్ మారితే అతను మళ్ళీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. మారకుండా మళ్ళీ సేమ్ పాత పద్ధతిలోనే కన్సల్టెంట్ల మీద మాత్రమే డిపెండ్ అయితే మాత్రం మళ్ళీ 2024, 2029లో కూడా రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.